అందరికీ నమస్కారం అండి. జై గురుదేవ్ దత్తాత్రేయాయ నమః. పంచప్రేతములు అంటే ఎవరు, పంచబ్రహ్మలు అంటే ఎవరు విందాం. పంచప్రేతాసనాసీన పంచబ్రహ్మస్వరూపిణి అని లలితా సహస్రనామ స్తోత్రంలో 249, 250 సంఖ్యగల నామములను పఠిస్తాము. 5 ప్రేతములపై ఆసీనురాలైనది, పంచబ్రహ్మలు స్వరూపంగా కలది అని ఈ నామములకు అర్థం. మహేశ్వరుడు కల్పాంత సమయంలో ప్రళయతాండవం చేస్తాడు. అప్పుడు పృథివి, జలం, తేజస్సు, వాయువు, ఆకాశం అనే పంచభూతాలకు అధిపతులైన బ్రహ్మ, విష్ణు, రుద్రుడు, ఈశ్వరుడు, సదాశివుడు అనేవారు శక్తిని కోల్పోయి పంచభూతాల్లోనూ లీనమైపోతారు. అంటే ప్రేతత్వాన్ని పొందుతారు అని అర్థం. ఆ ప్రేతాసనం అధిష్ఠించి దేవి ప్రళయతాండవాన్ని వీక్షిస్తుంది. అందువల్ల ఆమె పంచప్రేతాసనాసీన అని వర్ణించబడింది. అంటే పంచప్రేతములపైన కూర్చున్నది అని అర్థం అన్నమాట. మరలా ఆ దేవి చిరునవ్వు నవ్వగానే పంచబ్రహ్మలైన బ్రహ్మ మొదలైన 5గురును చైతన్యవంతులై దేవి నుండి ఉద్భవిస్తారు. పంచభూతాలకు నాయకులైన బ్రహ్మాదులు దేవీ స్వరూపులే. అందువల్ల పంచబ్రహ్మలను తనలో ఉదయింపచేసిన దేవి పంచబ్రహ్మ స్వరూపిణిగా కీర్తించబడినది. విన్నారు కదండి. ఇటువంటి మరెన్నో ఆసక్తికరమైన విషయాల కోసం, తెలియని మరిన్ని విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.